ఏదైనా ఒక కొత్త వస్తువు కొంటే దాని మీద మనకి ప్రేమ ఉంటది. దాని మీద ఉన్న ప్రేమతో మనకి తెలియకుండానే పక్కోల్ని హర్ట్ చేస్తాం. అది ఎలానో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. एक दो तीन सखी प्रिया निन्ने मैंने प्यार किया, मेरी मन का चोर महाशया नीके मैं भी जान दिया, और जाने दो यार ये दुनिया को एक प्रेमिंचे लग हिंदीलो. శ్రీమతి నీకు ఓ చిన్న బహుమతి. ఏంటండి మీరు నెల తప్పారా తింగరి ముఖం దానా నేను నెల ఎలా తప్పుతానే? మర్చిపోయానండి. మర్చిపోయి ఉంటే నువ్వు ఎందుకు ఉంటావులే గాని. బహుమతి అంటే చెప్పండి. ఒక్క నిమిషం. ఎప్పుడు తీసుకున్నారండి? నిన్న. పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలాగే తలతలా మెరిసేవారండి. ఇప్పుడు మాసిపోయానే. అంటే పెళ్ళైన కొత్తలో అలా ఉండేవారని చెప్తున్నానండి. గతాన్ని గుర్తు చేస్తే తీపిగా ఉండాలి, చేదుగా ఉండకూడదే. సరే గానీ ఇదిగోండి బ్యాక్ సీట్ నాకు ఖర్చు వేస్తున్నా. ఈ బ్యాక్ సీట్ నాదే. ఆర్టీసీ బస్ లో సీట్ మీద ఖర్చు వేస్తున్నావు, ఇంట్లో ఉన్న బైక్ మీద కూడా ఖర్చు వేస్తున్నావు. నువ్వు తింగరి ముఖం దానా. ఆ సీట్ నీది కాకపోతే రెస్ట్ మీద ఉంటుందా? నేను కూడా వస్తా ఏమన్నా. శబాష్. కోఆపరేటివ్. ఇదిగోండి. బైక్ తయారు చేసినోడి దిష్టి, బైక్ అమ్మినోడి దిష్టి, ఫైనాన్స్ ఇచ్చినోడి దిష్టి, అందరి దిష్టిలు తగలను. వాళ్ళ దిష్టిలు కూడా ఉంటాయా అండి? వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది. టైర్ కింద నిమ్మకాయ పెట్టు, కూర్చో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నానండి. దిగాల ఇంకొంత దూరం పోనివ్వండి. ఓ చాలా టైం ఉంది. బండి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది. అర్థమైందా? లోపలికి వెళ్ళి వంట చేసుకోపో. సరే. కాణిపాకం. ఏంటి సొసైటీ? బండి కొన్నా. ఎడ్ల బండా లోనా? ఓను. చెక్ ఇచ్చావా క్యాష్ ఇచ్చావా? బండి కొన్నా అంటే కంగ్రాట్స్ చెప్పాలి గానీ క్వశ్చన్లు వేస్తావంటే కాణిపాకం నువ్వు. నేను చెప్పకపోయినా నువ్వు అడిగి చెప్పించుకుంటావు కదా. ఇదేనా బండి? అదే బాగుంది, డిజైన్ బాగుంది, లైట్ బాగుంది. కాణిపాకం బండి మీద చేయకుండా మాట్లాడలేవా నువ్వు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు ఇస్తావు? నేను ఎందుకు ఇస్తాను పార్టీ? ఆ షోరూమోడు ఇస్తాడు. షోరూమ్ ఎవడు వెంటయ్యా? నేను బండి కొంటే వాడికే లాభం వచ్చింది, నాకు రాలేదు కదా. నేను డబ్బులు పెట్టి కొన్నా, వాడికి లాభం వచ్చింది, వాడిస్తా. నేను ఎందుకు ఇస్తా? అరే ఫస్ట్ టైం ఏం లాజిక్ చెప్పావురా. నిన్ను పార్టీ అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. బండి కొన్నావు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 2 నెలల తర్వాత ఏమే నిమ్మకాయ తీసుకురా, టైర్ కింద పెట్టు. ఉండమ్మా. అరే సొసైటీ, బండి కొని 2 నెలలు అవుతుందిరా. ఇంజిన్ స్టార్ట్ చేయడం, 2 నిమ్మకాయలు టైర్ల కింద పెట్టి తొక్కడం, మళ్ళీ ఇంజిన్ ఆపేయడం. బయట ఉన్నోళ్ళు నిన్ను నీ బండిని చూసి నవ్వుతున్నారా? ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో ఏడుస్తాడని బండి కొల్లా. నా ఆనందం కోసం నేను బండి కొన్నా. నీ ఆనందం కోసం బండి కొంటే బయటకు వెళ్ళి బండి తిరిగి రావాలరా. బయట తిరిగితే టైర్లు అరగావు. తిన్నాక తిండి అరుగుద్ది, స్నానం చేస్తే సబ్బు అరుగుద్ది, బండి బయట తిరిగితే టైర్ అరుగుద్దిరా. కొన్ని అరగాల. నువ్వు 3 చెప్పిన దాంట్లో 2 అరిగిన పర్లేదు, కానీ ఒకటి మాత్రం అరగకూడదు. వీడితో ఎలా ఉంటున్నావమ్మా? ఏం చెప్పమంటావన్నయ్య? ఆయన ఈ బండి కొన్నప్పటి నుంచి నా బతుకు జట్కా బండి అయిపోయింది అన్నయ్య. ఇంతకు ముందు మార్కెట్ కి వెళ్తే సంచడు కూరగాయలు కంటే గుప్పెడు నిమ్మకాయలు కొనేదాన్ని. ఇప్పుడు గుప్పెడు కూరగాయలు కొంటే సంచడు నిమ్మకాయలు కొంటున్నాను అన్నయ్య. నిమ్మకాయలు ఎందుకమ్మా అంటే పచ్చడికి అని చెప్తున్నాను గానీ వీడు ఆ బండి కింద దానిని పచ్చడి చేస్తున్నాడని మాత్రం చెప్పలేకపోతున్నాను అన్నయ్య. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తురువుడు, ఎవరు నా బండి కడగరు. మన బండి మనం కొడుకోవాలి, మన బండి మనం తుడుచుకోవాలి. అర్థమైందా? టైర్ కింద నిమ్మకాయ పెట్టి ఫస్ట్ వెనకాల కూర్చున్నా. గట్టిగా పట్టుకోపడతావు. పట్టుకున్నాలే పద. ఇంకా దిగాలా? ఇంకా అడగాల నిన్ను? తెలీదా? ఇంకొక ముందుకు వెళ్ళొచ్చు కదా. ఓ బైక్ ఎక్కడికి పోదు, ఇంట్లోనే ఉంటది, ఎక్కడే ఉంటది. అర్థమైంది? ఎందుకు కంగారు? ఆ బ్యాక్ సీట్ నీదే. ఇదన్నయ్య నా పరిస్థితి. ఏం చెప్పమంటావన్నయ్య? వాడు బండి కొన్నప్పటి దగ్గర నుంచి 3 ముళ్ళేసిన నన్ను కూడా మర్చిపోయి 3 పూట్ల దాంతోనే ఉంటున్నాడు అన్నయ్య. చెప్పుకుంటే సిగ్గుచేటు గాని వాడు బెడ్రూమ్ మకం చూసి కూడా 2 నెలలు అవుతుంది అన్నయ్య. చెప్పావా?
ఏదైనా ఇంట్లో విషయాలు బయట పెట్టాలంటే మీ ఆడవాళ్ళే. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తుడవరు. నా బండి నేనే తుడుచుకోవాలి, నా బండి నేనే కడుకోవాలి. అర్థమైందా? లోపలికి అయిపో. అరే సొసైటీ, కొత్త పిచ్చోడు పొద్దురగడంటే నీలాగే ఉంటాడేమోనరా. పనికి వాళ్ళోడు పక్కన ఉంటే నీలాగా ఉంటాడేమో, నీలాగా ఉంటాడేమో. ఓ పెద్ద చెప్పడానికి వచ్చాడు వీడు. ఇక్కడ ఫోటో తీయాలని చెప్పి ఫోన్ చేశారండి. నేనే ఎవరో తీయాలండి ఫోటో? మీకు మీ ఆవిడకా? కాదు, నాకు నా బైక్ ఫోటో ఎలా ఉండాలంటే తమ్ముడు, నేను ట్రాఫిక్ లో ఫుల్ గా వెళ్తుంటే లెఫ్ట్ లో చార్మినార్ ఉండాలి, రైట్ లో గోల్కొండ ఉండాలి. నా బండి వెనకాల ట్యాంక్ బండ్ ఉండాలి. ఏంటి? ఒక్కసారి నా బండి మీద ముందు నుంచి అటు ఇటు తిరుగు కొద్దిగా. నీ బండి ముందు నుంచి నేను వెనక అటు ఇటు తిరగాల? ఎందుకు అంటే ఫోటోలో కొద్దిగా రియాలిటీగా ఉంటుంది, జనాలు తిరిగినట్టు అని. నా ఫస్ట్ స్టేషన్ పరీక్షించి ఉంటే నేను చంపేస్తాను రా. నన్ను అంతకుండా చేయకు నువ్వు. పోరా, నువ్వు తిరగకపోతే మేము గ్రాఫిక్స్ లో జనాలు క్రియేట్ చేసుకోలేమరా? ఇదిగో తమ్ముడు సార్, నేను ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తుంటే వెనకాల గ్రాఫిక్స్ లో రోజా గారు బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, అదే బస్ స్టాండ్ లో రేష్మి అరటిపండు అమ్మునట్టు అలా పెట్టాలి. అరే నువ్వు తిరగకపోతే సెలబ్రిటీ తిప్పుతాం ఇక్కడ. పంతులు రాకపోతే పెళ్లి ఆగదు, పాలు లేకపోతే శోభనం ఆగదు. కొన్ని అలా జరుగుతాయి, అంతే జరగాలి కూడా. ఓ పెద్ద పుడింగిలా చేస్తున్నా. దారుణ పడుతుంది. ఈ ఫోటోలు ఎలా ఉండాలంటే నువ్వే షాక్ అవ్వాలి. నేనే షాక్ అవ్వాలా? నువ్వే షాక్ అవ్వాలి. జైలు ఫోటోలని నిన్నే పిలుస్తాను నేను. నేనే షాక్ ఫోటో తీసుకొని రాపో. నేనే షాక్. కాని పక్కమన్నయ్య, ఏంటమ్మా? పాయసం చేశాను, కొద్దిగా తిని టేస్ట్ చేయడంలో చెప్పము. వాడు ఏం చేస్తున్నాడమ్మా? బైక్ లోంచి పెట్రోల్ తీస్తున్నాడన్నయ్య. బైక్ నుంచి పెట్రోల్ తీయడం ఏంటమ్మా? పొద్దునేమో బైక్ లో 1 లీటర్ పెట్రోల్ పోస్తాడు, రాత్రి అదే 1 లీటర్ బైక్ లోంచి తీస్తాడు. సమాజంలో చాలా మందిని చూశాను కానీ ఇంత దారుణమైన మనిషిని చూడలేదమ్మా. నేను కూడా ఎప్పుడు చూడలేదన్నయ్య. వస్తాను. ఏంటో ఏ పెట్రోల్ సరుకులు రోజు పెరుగుతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక సామాన్యుడు బైక్ తీసుకొని బయట బండి మీద ఎలా తిరుగుతాడు? అరే సొసైటీ, నువ్వు పెట్రోల్ గురించి మాట్లాడినా, పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా చంపేస్తానా నిన్ను. దారుణంగా ఉన్నావేంట్రా నువ్వు? ఎందుకు కాణిపాక ఓ మాట్లాడితే నా మీద పడుతున్నావు నువ్వు? ప్రపంచంలో ఇద్దరు మనుషులు వేలుముద్రలు ఒకేలా ఉండవు, ఇద్దరు మనుషుల యాక్టివిటీస్ ఒకేలా ఉండవు. నా యాక్టివిటీస్ వేరు, నీ యాక్టివిటీస్ వేరు. అర్థమైందా? ఓ 100 మందిని చూసాను ఇలా ఊసే వాళ్ళని. ఊసిన తుప్పిన బండి మీద పడలేదుగా. దరిద్రుడు ఎప్పుడు ముఖం కడిగాడు. ఎవరండి పోయారు? మా తాత. భూమేశ్వర తాత పోయాడా? మొన్నే మార్కెట్ లో కలిసాడండి. తాత బండి కొన్నాను తాత అన్నాను. సర్లేరా ఇంటికి వచ్చి చూస్తాను అన్నాడు. కానీ ఇలా ఇంటి ముందు నుంచి వెళ్తాను నేను అనుకోలేదు. నేను సవాన్ దింపడినా ఒకసారి నా బండి చూపిస్తా. శవాన్ని దించి బండి చూపిస్తానంటావేంట్రా? ఆయన బతుకున్నప్పుడు నా బండి చూస్తా అన్నాడు కాణిపాక. ఇప్పుడు చూస్తే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందిగా. శవాన్ని మధ్యలో దించకూడదురా. ఎందుకు పెద్ద లాజికల్ చెప్తావు నువ్వు? లోపలికి వెళ్ళు, నాకు తెలుసు. నాకు ఈ సవానికి సంబంధించిన నువ్వు బదులు నాకు కొద్దిగా సవాన్ దింపురా. భూమేశ్వర తాత, ఇదే నేను కొన్న బండి. ఇక్కడ దొరకలే హైదరాబాద్ లో. పూణే నుంచి తెప్పించాను తాత. శవానికి చెవిలో చెప్తావేంట్రా? నువ్వు పక్కన ఉన్నావు, నీకు వినబడుతుంది. ఈయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఆత్మకు వినబడాలి కదా. నువ్వు బతికుంటే నా బండి మీద నిన్ను ఎక్కించుకొని సినిమా చూపించి బిర్యానీ తినిపించి దాని తర్వాత ఓ సిటీ మొత్తం తిప్పి తీసుకొని వచ్చాను తాత. ఇది బ్యాడ్ లక్ తాత. నేను బతుకుంటే నీ బండి మీద సిటీ మొత్తం తిప్పి చూపిస్తావా? చూపించది. అరే పనికిమాలోడా, ఫస్ట్ నీ పిల్లాన్ని ఇల్లు దాటించి గల్లి చూపిరా. పైన నిన్న లాభం లేదురా. నా శవాన్ని దింపమనంగానే దింపేసి ఫ్రీజ్లోకి వెళ్ళిపోయా చూడు. ఈ తెంగిరాయాలు వీళ్ళనరా. దరిద్రులారా, తొందరగా ఫ్రీజ్ నుంచి బయటకు వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాల్చి పడేండి రా. బండి కవర కష్టం చచ్చిపోతారా, తీసుకెళ్ళండి. శవం చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ ముసలోని తీసుకెళ్ళి త్వరగా కాల్చేయండి బాబు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సంతోషం, బండి అయితే చూపించా.
నమస్కారం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. మళ్ళీ పెరిగిందా? మొన్నే కదా పెరిగింది. పిల్లలన్నాక పెట్రోల్ అన్నాక పెరుగుతూనే ఉండాలి. నీకోసం నా కోసం ఆగవవి. ఎంత పెరిగింది మళ్ళీ? 50 పైసలు. 50 పైసలు అమ్మా. ఏమైందండి? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాకా? ఎందుకు? ఇందాక టీవీలో పెట్రోల్ మళ్ళీ 50 పైసలు పెరిగిందన్నాడు. 50 పైసలు పెరిగిందన్నాడు. ఆ పెట్రోల్ కు నీకు ఏమన్నా సంబంధం ఉందా? కానీ పక్కమన్నయ్య, ఏమ్మా మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందన్నయ్య. రండి హాస్పిటల్ తీసుకెళ్దాం. పద, ఆ బండి మీద తీసుకెళ్తా పద. నా బండి మీద వద్దు. నీ బండి మీద వద్దా? మరి ఎవరి బండి మీద తీసుకెళ్ళు? నా బండి పంచర్ అయిందిరా. రే, పనికి మాలోడా. నీకు వచ్చింది జ్వరం కాదురా, హార్ట్ అటాక్ రా. చచ్చిపోతావు. అమ్మాయి ఆడు అలాగంటాడు కానీ ఆడు జేబులో తాళం లాక్తావు. రేయ్! రోజా గారు మేకప్ పిచ్చి విన్నాము, సెల్ఫీ పిచ్చి విన్నాము. ఇదేంటి రోజా గారు కొత్త బండి పిచ్చి? ఇది పిసినారితనమా లేకపోతే పిచ్చితనమా? సైకోతనమా అర్థం కాలేదు నాకు మరి అస్సలు. దీంట్లో ట్విస్ట్ బాగుంది. శవంగా ఆనంద్ ఫ్రస్ట్రేషన్ వెరీ నైస్, బాగుంది. నాగ్ బాబు సార్ గుడ్ చంద్ర, ఎంటర్టైనింగ్ ఉంది, వెరీ గుడ్.